అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఈ హబ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీనుశీల. లాస్ట్ వీడియోలో అయితే మనం దిబ్బేశ్వర స్వామి టెంపుల్ని అయితే చూసాం. ఇప్పుడైతే రామతీర్థం కొండ మీదకి అయితే ఎలా వెళ్ళాలో చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. ఇదేనండి రామతీర్థం కొండ. దీనినే నీలాచలం కొండ అని కూడా అంటారంట. అయితే ఈ రామతీర్థం అనే పేరు ఎలా వచ్చిందో అని తెలుసుకోవడానికి నేనైతే కొంతమందిని ఇక్కడ ఊర్లో వారిని అడిగానండి. వాళ్ళైతే రాముడి విగ్రహం తీర్థంలో అంటే నీటిలో దొరకడం వల్ల ఈ ప్లేస్ కి రామతీర్థం అనే పేరు వచ్చిందని చెప్పారు. అయితే ఈ రామతీర్థం 1000 సంవత్సరాల కిందదని కూడా చెప్పారండి వాళ్ళు. అంటే ఈ టెంపుల్ అనేది దాదాపు 1000 సంవత్సరాల క్రితం టెంపుల్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. దీన్నే ఉత్తరాంధ్ర భద్రాద్రి అని కూడా అంటారంట. అంటే రెండవ భద్రాద్రి అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. సో ఈ కొండ ఎత్తి అంతా ఎవరికైనా తెలుసండి? తెలియదు కదా. సో నాకు కూడా ఇప్పుడే తెలిసింది. అక్షరాల 3000 అడుగులు అంటే అలాంటి కొండ అయితే ఇప్పుడు మేమిద్దరం అయితే ఎక్కబోతున్నాం. సో మాతో పాటు మీరు కూడా చూడండి. కొండ ఎక్కడైతే స్టార్ట్ చేసామండి. మరి ఎప్పటికి వెళ్తామో చూడాలి. హాయ్ హరీష్. హాయ్ హాయ్. చూడండి ఎంత ఉందో, పైకి కనబడుతుంది కదా కొండ. ఈరోజు మాకైతే చాలా కష్టమైన బిగ్ టాస్క్ అని చెప్పాలి ఇది. సో స్టార్ట్ చేసాం. ఇది ఆల్రెడీ మనకి ఎన్నోసారి హరీష్? 3సారి 4సారి. ఇది 3rd టైం అండి మేము ఎక్కడం. సో మాతో పాటు మీరు కూడా చూడండి. మంచి ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది. 20 మెట్లు కూడా ఎక్కలేదు, అప్పుడే స్టార్ట్ అయిపోయిన లోపల. చూడండి పైనుంచి కింద చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. ఇంకా పైకి వెళ్తున్న కొద్ది కూడా కింద మొత్తం మనకు రామతీర్థం మొత్తం కూడా వ్యూ చాలా నీట్గా కనబడుతుంది. సో ఆయాసం వచ్చేస్తుందండి అప్పుడే. సో అలా రాను పైకి వెళ్తున్న కొద్దీ కింద మీకు వ్యూ చూపిస్తాను. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో రాను పిక్నిక్ సీజన్ కాబట్టి ఒకసారి వచ్చి టెంపుల్ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా మనం సగం ఎక్కేటప్పటికి ఇలా కనబడుతుంది. పైకి వెళ్తే ఇంకా వ్యూ చాలా బాగుంటుంది. ఇంకైతే చాలా కష్టంగా ఉన్న కొండపై నుంచి చూస్తే వ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి మెట్లు. సో మేము వచ్చేసరికి ఇప్పుడు కొంచెం డెవలప్ అయితే చేస్తారు. ఈ బొట్లు, ఈ పెయింటింగ్ అది కూడా లాస్ట్ టైం మేము వచ్చేసరికి లేవు. ఈసారి అయితే చాలా చక్కగా పెట్టారు. ఒకసారి వ్యూ చూడండి కిందకి. మొత్తం కూడా అన్నీ చాలా చిన్నగా కనబడుతున్నాయి కదా. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా పైన నుంచి చూస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందండి. వెళ్దాం మెల్లిగా పైకి. హరీష్ మాత్రం చక్కగా ఎక్కేస్తాను. ఒకసారి కిందకి చూడండి ఇలా ఉంటుంది. చూసారు కదా, మొత్తం చాలా నీట్గా కనబడుతుంది. కానీ ఎక్కినంతసేపు చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ అండి ఎక్కిపోయిన తర్వాత మాత్రం పైకి అయితే చాలా ఫ్రీగా ఉంటుంది. సో దీనికోసం స్టోరీ అయితే మీకు చెప్తాను. ఇప్పుడు రీసెంట్గా కదా హరీష్ ఈ దేవుడి యొక్క విగ్రహాలను రీసెంట్గా కొన్ని మంత్స్ బ్యాక్ పైన దేవుడి విగ్రహాలు అనేది డిస్మాంటిల్ చేయడం జరిగింది. తర్వాత ఒక పెద్ద ఇష్యూ అయ్యి మళ్ళీ కొత్త విగ్రహాలు అయితే తీసుకొచ్చారు. టెంపుల్ అయితే పైన బాగా డెవలప్ చేస్తున్నారు. సో చూద్దాం. కానీ మేము ఈసారి ఫాస్ట్ పికింగ్ ఫీలింగ్లో ఉంది. మనకి ఫాస్ట్ చూస్తాం ఎందుకంటే ఆల్రెడీ 3 సార్లు కాబట్టి. ఫస్ట్ టైం అయితే నిజంగా చెప్తాను అంటే చాలా చాలా కష్టపడ్డాం. 2 వాటర్ బాటిల్, 2 స్ప్రైట్ బాటిల్, చిప్స్ పట్టుకొని ఎక్కామండి. జోక్ కాదు, మధ్య మధ్యలో ఎనర్జీ కోసం. ఇప్పుడైతే సింపుల్ వాటర్ బాటిల్ ఖచ్చితంగా ఏదో ఒకటి క్యారీ చేయండి. వాటర్ బాటిల్ ఏదో ఒకటి పిల్లలతో వచ్చేటప్పుడు. ఎందుకంటే పైకి వెళ్తున్న కొద్ది బ్రీతింగ్ అనేది కొద్దిగా కష్టం అవుతుంటుంది. టెంపుల్ వచ్చేస్తాం, ఒక 5 minutes వెళ్ళిపోతాం. సో ఇక్కడ చూడండి. సో కిందకి చూడండి, మనకి టెంపుల్ అయితే కనబడుతుంది. చూసారా? సో ఇదిగోండి టెంపుల్. వెనక కోనేరు కూడా ఉంటుంది చూడండి. గుండె అయితే చాలా ఫాస్ట్ కొట్టుకుంటుందండి. సో మన హరీష్ చూడండి అప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు. తెల్లవారి నుంచి సరే ఫుడ్ కూడా తీసుకోలేదు. సో ఏదో సరదా కొంచెం వచ్చి ఎక్కేసాం. కానీ లోపల సరదా అయిపోతుంది. ఇంత పైకి వచ్చి ఎలా డెవలప్ చేశారు. కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. చూడండి చాలా అంటే చాలా నీట్గా కనబడతాయి.
ఇది ఇక్కడైతే చూడండి, కొండ మీద నీళ్ళు అయితే ఉన్నాయి, అందులో తామరాకులు కూడా ఉన్నాయి. ఎంత ఎత్తులోకి నీళ్ళు అయితే ఎలా వచ్చాయి నాకైతే అర్థమవుతుందండి, చాలా గొప్ప విషయమే. సో ఇక్కడ మనకైతే ఒక స్తంభం ఉంది చూడండి, దీని మీద రాముడి వారి బొమ్మ అయితే ఉంది. కొండ మీద అయితే మాకు మంచి ఎక్సైట్మెంట్ అయితే దొరికిందండి, బాగా చూడడం జరిగింది ఆ ప్లేస్ అంతటిని కూడా. సో టెంపుల్ చూడండి ఒకసారి కింద నుంచి. సో పైకి వచ్చేసరికి అయితే మాకైతే ప్రాణాలన్నీ గాల్లో తేలినట్టు అయిందండి. ఏదైతే మొత్తం మీద టాస్క్ అయితే ఫైనల్గా కంప్లీట్ చేసాం. సో తర్వాత అయితే మనం చూడడానికి వెళ్తున్నాం సారిపల్లి డ్యామ్ అయితే. సో ఇక్కడైతే అల్టిమేట్గా సారిపల్లి డ్యామ్కి వచ్చాం. ఇప్పుడు చూడండి, ఈ తుప్పలు అయితే దాటుకుని వెళ్ళాలి మేమైతే, మీ ఇద్దరం. సో దాటేద్దాం ఒకసారి. పాతల బైరి సినిమాలోకి వెళ్తున్నట్టు ఉందండి. అమ్మో, కంటికి ఏమైనా గుర్తిస్తున్న ఉద్దేశంతో అయితే స్పెట్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా ఎక్క, లేదంటే జారిపోతాడు. ఆల్రెడీ మన ఐదు హాఫ్ తప్పలు పడుతుంది, ఏదో కింద మీద కూడా ఎక్కువ. నా వాచ్ అయితే 7000 స్టెప్స్ అయితే తిరిగానండి, చూడండి చూపిస్తుంది. పెద్ద అడవిలో తిరిగినట్టు ఉంది ఈరోజు టాస్క్ అంతా కూడా. సో మేమైతే చాలా ఇబ్బందులు పడి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. మనమైతే డ్యామ్కి వచ్చేసాం. చూడండి, ఇదే చంపావతి నది, చూసారా 2 కొండల మధ్య నుంచి ఎలా వస్తుందో. వర్షాకాలంలో అయితే ప్రవాహం ఇంకా చాలా ఫాస్ట్గా ఉంటుందండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కుర్రాలు ఎంత హుషారుగా ఈత కొడుతున్నారో, నాకు కూడా ఈత కొట్టాలనిపిస్తుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ ఉండే ఒక చిన్న వాటర్ ఫాల్, అంటే చిన్న కాలువ ఉంటుందండి, దాన్ని అయితే చూడడానికి వెళ్తున్నాం. ఒక తమ్ముడు చెప్పుడు ఇక్కడ వాటర్ ఫాల్ ఉంటుందని. సో ఇదైతే ఫుల్గా కాలువ అనేది వాటర్ ఫుల్గా ఉంటాయి, ఇప్పుడు చూడలేమట. ఇప్పుడైతే వెళ్ళి చూసేద్దాం ఒకసారి. సో ఈ పక్కన ఉన్న వాటర్ ఫాల్ సౌండ్ ఏర్పడుతుంది. సో అదిగోండి వాటర్ ఫాల్, మన హరీష్ వెనకత్ర అయితే ఉంది. మనమైతే వచ్చాం ఫైనల్గా వాటర్ ఫాల్కి. చాలా చిన్న వాటర్ ఫాల్, మొత్తం కంచి నుంచి అంతా కూడా దాటుకొని వచ్చాం. సో చూడండి, అలాగా వాటర్ ఫాల్ ఎలా వెళ్తుంది. సో ఇదైతే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్ని అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి ఖచ్చితంగా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.